నిహాల్, నామినీగా ఉన్నా కూడా డబ్బులు రావంటున్నారు, నిజమేనా? ఇప్పుడు నేను నా వైఫ్‌కి నామినీగా పెడితే నాకు సడెన్‌గా ఏదైనా జరిగితే నా వైఫ్‌కి డబ్బులు రావా? ఒక్క రూపాయి కూడా రాదు. మరి ఇంకా ఎవరికెళ్తుంది? ఇంకా ఈ నామినీ యూజ్ ఏముంది? నామినీకి రెస్పాన్సిబిలిటీ వస్తుంది అంతే, ఒక ట్రస్టీ లాగా. సపోజ్ నాకు అనుకోరానిది ఏదైనా జరిగితే నా ఆస్తి నా లీగల్ హెయిర్కి వెళ్ళేలాగా వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నా ఇన్వెస్ట్మెంట్స్, నా బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నిటికి సపోజ్ మా అక్కని నామినీగా పెడితే రేపు పొద్దున నాకు ఏదైనా జరిగితే మా అక్కకి రెస్పాన్సిబిలిటీ వస్తుంది నా లీగల్ హెయిర్కి నా ఆస్తి మొత్తం ఇవ్వడానికి. అంతే కానీ మా అక్కకి మొత్తం రైట్ రాదు నా ప్రాపర్టీ మీద ఆర్ నా అసెట్స్ మీద. ఓహ్! మరి డబ్బులు ఎవరికెళ్తాయి? సో ఈ లీగల్ హెయిర్స్లో ఫస్ట్ ప్రయారిటీ పిల్లలకి. అంటే ఇప్పుడు సపోజ్ నాకు ఏదైనా జరిగితే ఫస్ట్ నా ఆస్తి నా పిల్లలకి వెళ్తుంది. ఒకవేళ పిల్లలు లేకపోతే అప్పుడు వైఫ్కి వెళ్తుంది. అండ్ వైఫ్ ఒకవేళ ఫర్ ఎనీ రీజన్స్ డివోర్స్ అయినా, సపరేట్ అయిపోయినా, లేకపోతే అసలు వైఫ్ పెళ్లి కాకపోయినా అప్పుడు పేరెంట్స్కి వెళ్తుంది. అండ్ అప్పుడు పేరెంట్స్ డిసైడ్ చేసుకుంటే అప్పుడు మా అక్కకి ఆస్తి వెళ్తుంది. బట్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఒక చిన్న ఎగ్జంప్షన్ ఉంది. ఒకవేళ బెనిఫిషరీ నామినీగా మా అక్కని పెడితే డబ్బులన్నీ మా అక్కకి వెళ్ళిపోతాయి. సో లైఫ్ ఇన్సూరెన్స్లో బెనిఫిషరీ నామినీని సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోకండి. అందరూ నామినీ నామినీ అంటారు. కానీ ఇంత ఇంపార్టెంట్ విషయం అసలు ఎవరికీ తెలీదు. మీకు తెలుసా?